కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు వచ్చి ధైర్యం చేసి ఈడ ఒకటి మేము బిజినెస్ పెట్టుకుంటే మాకు చాలా కట్టమని కట్టకపోతే బెదిరిస్తున్నారు, కలవడకేస్తున్నారు. రాత్రి కూడా వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి కుస్తీకి రావట్రి మా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా మాకు 200 కట్టూరు చాలను అని ఇది ఒక దుర్నాయమైన దుర్నీతి చేస్తున్నారు. కాంగ్రెస్ లా పోలీసులు ధైర్యం చేస్తారు, వాళ్ళని బెదిరించే నాదుడే లేదు. పోలీసులు రోడ్డు మీద ఇయ్యకపోతే జైలుల చేతులు పెట్టి తీసుకుంటారు పోలీసులు. ఒక్కొక్కరు కాదు, 2-3 వచ్చి నిజంగా అబద్ధం అది మాట ఆస్థాయంగా చెప్పుకుంటే తక్కడ బాటలు తీసేస్తారు, అన్ని కింద పడేస్తారు, కిరీట్లు పడేస్తారు, ఈ బండ్లు పడేస్తాము, చాలా కట్టూరి కట్టకపోతే ఏం చేస్తాము అని చాలా బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు మాత్రం. చాలా అంటే రిసిప్ట్ ఇస్తారా దానికి? రిసిప్ట్ ఇస్తామన్నారు, రిసిప్ట్ ఇవ్వలేదు. ఐస్ క్రీమ్ పని ఇస్తున్నారు, ఇవ్వండి రిసిప్ట్ ఇస్తానన్నారు. కథం ఇస్తే 400 లేకపోతే 200 రిసిప్ట్ ఇవ్వమని తీసుకొని పోతూనే ఉన్నారు. ఏమనంటే బెదిరిస్తారు. ఒక్కరు 2-3 వచ్చి బండ్లు పడేస్తాము, ఈ సున్నం చేస్తాము, ఇట్లాంటి వారు పోలీసు వాళ్ళు వచ్చి. ఇంత ముందు చాలా తీసుకోపోతున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేశారు కానీ ఏ చాలా తీసుకుంటే ఏది చేసుకుంటే లేకపోతే బండ్లు వేసుకుపోతామంటారు. పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏమో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి చేయమంటారు, పోలీసులు అయితే చాలా ధైర్యం చేస్తున్నారు. ఎట్లుంది మరి? అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడే మంచి అన్ని భూములను కొట్టేసారు. ఇప్పుడు ఎక్కిమని అంటే ఇలా పోతే రేపంటారు, రేపోతే వాళ్ళు ఉన్నారు. భూముల వాళ్ళు ఎక్కిస్తలేరు. ఇప్పుడు గౌడాన్లు అంటారు, అది అంటారు. ఎక్కిన ఆన్లైన్లో అప్పుడు అది ఇది ఆన్లైన్లో అప్పుడు ధరని పెట్టి ఆడు కొట్టేసిందంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కిస్తామంటే వీళ్ళు ఎక్కిస్తలేరు. ఇప్పుడు చాలా ఘోరం చేస్తారు. మండలాల్లో కూడా ఎంఆర్ఓలు కానీ ఏపీలు కానీ ఒక ఊరికి ఒకనాడు పోతారు, కథం. ఇక మరొక నాడు పోదామన్నట్టుకల్లా మాకు లేదు ఆపద అయిపోయింది అని మరి బెదిరించేలు కొడుతారు. ఇంత ముందు అది సెట్ కాలే కానీ మేము భూభారతాన్ని తీసుకొచ్చినాము, ఇప్పుడు మంచిగా చేస్తామంటున్నాం. మరి సార్ చేస్తామని అన్నారు. మేము పోతే ఏమంటారు, ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి ఇట్లా వాయిదాలు వేస్తారు. ఎంఆర్ఓ కూడా బెదిరిస్తుంది అక్కడ. అయ్యా కడుపు కాగానే అప్పుడే పిల్ల పుడుతుందా, ఇక ఆగాలే మరి ఎట్లా ఆగిపోతే ఎట్లా వాలంటారు. ఆగిపోతే కూడా తీసుకుంటలేరు, ఇచ్చిన దరఖాస్తులు తీసుకుంటలేరు, దరఖాస్తులు తీసుకుని రసీదులు ఇస్తలేరు. మండలాల్లో కూడా ఈ ప్రభుత్వం ఏమో ఇట్లా చేస్తుంది, ఆ ప్రభుత్వం వాళ్ళేమో అట్లా చేశారు. వాళ్ళు ధరని పెట్టానే వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళేమో ఇట్లా చేస్తారు. ఆ కొట్టేసిన భూములు ఎక్కిస్తామని అంటారు. ప్రభుత్వం పెట్టిన పథకాలు అందుతున్నాయి మీ దాకా? ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు? మాకు ఏం పథకాలు అందలేవు ఇంతవరకు అయితే. కరెంట్ ఇప్పుడు 200 యూనిట్లు మాపోయిన రద్దు రాలేదు. ఇప్పుడు లేడీస్ కు 2500 ఇస్తున్నారు, రద్దు రాలే. కలిగిన పథకం ఏది రాలేదు ఇప్పటి వరకు అయితే. అంటే ఇప్పుడు జీరో బిల్ అసలు 200 యూనిట్ లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ వస్తుంది అంటారు. కానీ 200 యూనిట్లు కలుగుతుంది. మేము వాడికి పోయి మండలంలో పెడితే ఏమంటారు, అది సైడ్ వస్తలేదు, రేపు రాబో నెట్ వస్తలేదు, రేపు పోతే తిరిగిన కొద్ది మండలాల్లో కూడా ఇదే బాధ పెడుతున్నారు. నెట్ వస్తలేదు, రేపు రాబో, రేపు పోతే మరి ఎల్లుండి రాబో, ఎల్లుండి పోతే మేము హైదరాబాద్ రేపు పోతే ఎల్లుండి యాడికి వెళ్ళని దేవుడ మరచి ఒకనాడు 3000 కట్టాము, ఒకసారి 10,000 13,000 బిల్లు కట్టాము ఒక్కొక్క సంవత్సరంలో. అన్ని ఇట్లా వసూలు చేసుకోరు. ముఖ్యమండి ఈడ బతుకుదామంటేనేమో పోలీసు వాళ్ళు ఈడ బెదిరిస్తారు, కొడుతుంది కస్తారు. ఈడ 10 ఏళ్ళ మేము 20 ఏళ్ళ ఇప్పుడు ఈ దంద చేయబట్టి 20 ఏళ్ళ సంది ఏమీ లేదు. ఏదో ఈ 18 నెలల ఒక నెలకు ఒక్కసారి 2 సార్లు వచ్చి పైన వేసిపోతారు, కట్టకపోతే బెదిరిస్తారు, తక్కడ బట్టలు ఎత్తుకుపోతారు, ధైర్యం చేస్తారు. లేడీస్ అన్న కూడా వీడీస్ అన్న కూడా కొడుతుంది కస్తారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతా అంటారు కదా, ఈ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు, దాంట్లో మరి ఎవరికి ఎక్కువ ఓటు ఎత్తారు అంటారు? బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా, దేనికి ఎక్కువ ఓట్లు పడతాయి? ఎక్కువ ఓట్లు అంటే 2 సమానం వచ్చేటట్టు కొడుతుంది. ఇది అది కానీ అంటే కాంగ్రెస్ కు జర మొగ్గు చూపుతుంది. కానీ ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మొగ్గు చూపుతుంది కాంగ్రెస్ కు. కానీ కాంగ్రెస్ చేసే పనేమో ఇట్లా చేస్తున్నారు. అది ధరని పెట్టేప్పుడు అట్లా కొట్టేసారు, ఇప్పుడు ఏమో ఇట్లా వీడ బతుకమంటారు. పోలీసులు ఇట్లా చేయబట్టి పెద్ద ఆగమగం పట్టిస్తారు పోలీసు వాళ్ళు అయితే. హైదరాబాద్ అయితే చాలా ధైర్యం చేస్తారు పోలీసులు, కొడతాం పెడతామని బెదిరిస్తున్నారు. మరి అప్పుడు లేకపోతే జైలు చేతులు పైసలు తీసుకుంటారు, మేము చేస్తారో చేయకండి, మీకు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఇట్లా చేస్తారు పోలీసులు. రాత్రి పోలీసు వాళ్ళు ఇచ్చేదాకా వస్తాం లేదు. అసలు 200 ఇచ్చేది చాలా కట్టినాం, రిసీప్ ఇస్తాడు, రిసీప్ ఇవ్వలేదు. రోడ్డు మీద బండ్లు పెట్టొద్దు, అది పెట్టొద్దు, చిన్న బాధ పెడతలేరు. పోలీసులు అదే గొడవ అవుతుంది. పొద్దుగాల లేస్తే మీటింగ్లతోటి ఒకటి, ఈ పోలీసు వాళ్ళతో ఒకటి. అమ్మింది రేస్ చేసింది లేదు, బేరం లేదు, ఏం లేదు. అన్ని మాలంతా అట్లనే ఉంటుంది. బెదిరిస్తుర్రు, చాలా ఎంత అంటే అంత రాస్తుర్రు. ఇంత ముందు కూడా ఇట్నే ఉండనా లేకపోతే ఇప్పుడేనా? అంటే మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు జర పోలీసు వాళ్ళు ఇంతగానో మీది బాధ పెట్టలేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఇంకా బాధ పెడతారు పోలీసు వాళ్ళు అయితే. అబ్బా రోడ్డు మీద కనిపిస్తలేరు. వెనకకి ఎంతగానో వెనక కార్లు ఉంటాయి, పొద్దున్న లేస్తే ఎంతగానో వెనకకి పెట్టుకుంటాము. కానీ మేము ప్రజల కోసమే పని చేస్తున్నాము, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారు కదా. మరి ప్రజల గురించి చేయాలి, జర వెనకకు పెట్టుకోండి అని చెప్తే అయిపోతుంది కదా. రాసుడు పోటు వాళ్ళు దించుడు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయని అంతగానో మిస్ చేస్తారు వాళ్ళు.
ఫోటోలు దించుడు ఫోన్లో పెట్టుడు కథం అంతే ఇక. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మరి ఈ జీరో బిల్లు సిలిండర్? జీరో బిల్లు రాలేదు, ఏది రాలేదు ఇంకా. కరెంట్ బిల్లు మొన్ననే 3000 కట్టి వచ్చిన. ఊరికాడే పోతేనే మండలంలోకి పోతేనేమో అది నెట్ వస్తలేదమ్మా, రేపు రాప అన్నాడు. రేపు పోతే ఎల్లుండి రాప అంటారు. ఇట్లనే చెప్తాను రోజు ఊరికి తిరిగి తిరిగి యాసకు వచ్చి దాన్ని వదిలేసి వచ్చి. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారు కదా ఇండ్లు లేని వాళ్ళకి, మీరు అప్లై చేసిరా? అప్లై చేసినా ఫోటో దిగినా కానీ ఇంతవరకు రాలేదు. మరి వస్తుందో తెలియదు. ఇంతవరకు ఫోటో దించుకోపోయారు, ఆధార్ కార్డు నంబర్ తీసుకుపోయారు, ఫోన్ నంబర్ తీసుకోరు, ఇవ్వలేరు. మళ్ళీ ఇస్తారా ఏం చేస్తారో తెలియదు. సన్న బియ్యం వస్తున్నాయి, తీసుకున్నారా? సన్న బియ్యం అంటే మొత్తం పురుగులే అవి. బియ్యం లేవు ఏం లేవు. రాత్రి చూసినా కదా, రాత్రి తెచ్చిన మొత్తం పురుగులే. లక్క పురుగు ఉంది, మెరిగేలు ఉన్నాయి. ఇస్తుండే సగం నూకలు ఉన్నాయి. సగం 3 నెలలు కలిపి ఒకటేసారి ఇస్తున్నాను. 3 నెలలు తీసుకున్నా నూకలే మొత్తం. రాత్రే తెచ్చిన బియ్యం మొత్తం నూకలు. సగం నూకలు ఉన్నాయి, సగం బియ్యం ఉన్నాయి. మొత్తం మెరిగేలు ఉన్నాయి. మళ్ళా డీలర్లు కూడా అంతే చేస్తారు. వాళ్ళు పంపించినే ఇస్తామమ్మా, మా దగ్గర పోసి పెట్టినామా అని అలా అంటారు. మొత్తం మేమేం పోసి పెట్టినాం, వాళ్ళు పంపించినట్టు మేము ఇస్తామా అంటారు. మొత్తం మెరిగేలు వస్తున్నాయి. నూకలు సగం ఎక్క నూకలే. సో ఇప్పుడు లక్క పురుగు ఉంది మొత్తం. అలా తెల్ల పురుగు లక్క పురుగు. ఎట్లా తింటారా బియ్యం?